జంగం సీను జాతకం. అసైన్డ్ భూముల కొనుగోలు, పట్టా భూముల రిజిస్ట్రేషన్ చేసుకుని అమాయకుల నిలువు దోపిడీ. సర్కారు భూములు కొంటూ రెవెన్యూ రికార్డులు తారుమారు చేస్తున్న 420 గాడు. మెదక్ జిల్లా పెదశంకరంపేట కమలాపూర్ గ్రామానికి చెందిన భూపతి సాయిలు, నగేజ్ సాయమ్మలకు చెందిన 3 ఎకరాల అసైన్డ్ భూమిని కొన్న జంగం సీను. పరంపోగు భూమిని రియల్ వ్యాపారులకు అమ్ముకొని కోట్లు మింగిన సదరు నాయకుడు. బాధితుల నుండి 1 ఎకరా 20 గుంటల అనువంశిక పట్టా భూమిని సైతం దొడ్డిదారిలో రిజిస్ట్రేషన్ చేసుకున్న నమ్మక ద్రోహి. చదువురాని నిరక్షరాస్యులను నమ్మించి మోసం చేయడమే అతగాడి నైజం. 6 అడుగుల జాగలేదంటూనే సంగారెడ్డిలో కోట్లాది విలువైన భారీ భవనం నిర్మిస్తున్న శ్రీనివాసులు. ప్రజాప్రతినిధి అక్రమార్జనపై మరిన్ని ప్రసారాలు మీ చరణ్ టీవీలో. మాది విలేజ్ కమలాపూర్, మా శంకరంపేట మండల్ శంకరంపేట. మాది జంగం సీన్. ఒకప్పుడు మా నాన్న వాళ్ళు పారంపో 3 ఎకరాలు అమ్ముండే. పైన సీనన్న తీసుకోండి 3 ఎకరాలు తీసుకొని పారంపో అమ్మితే వాళ్ళు అట్లనే పట్టా భూమి కూడా పాస్బుక్లు తీసుకొచ్చి పట్టా భూమి కూడా ఎకరన్నర చేసుకోండు. అదే అడిగితే ఒక రోజుల కింద అడిగితే 5 లక్షలు ఇస్తే చేసిస్తా అని చెప్పిండు. ఇప్పుడు అడిగితే మళ్ళీ దానికి ఏం డిమాండ్ చేస్తలేడు. ఆయన పొడితేనే చేసుకొని ఉన్నది. ఇప్పుడు మా నాన్న వాళ్ళ కానీ ఇది చేసిస్తలేడు ఆయన. అది మండలం విలేజ్ కమలాపూర్. ఒకప్పుడు మా నాన్న వాళ్ళు జంగం సీనన్నకు 3 ఎకరాలు అమ్ముండే పారంపోగు. అయితే అది పారంపోగు అయినాక పట్ట భూమికి ఎకరన్నర చేసుకోరు వాళ్ళు. ఇప్పుడు అయినాక చేసేయమంటే ఎకరన్నర చేసిస్తలేదు. దీనికి మీరు న్యాయం చేయాలని మేము అందరినీ కోరుకుంటున్నాం. ఏమన్నా పైసలు అడిగిందా? పైసలు అడిగిండు. ఒక 5 లక్షలు అడుగుండే చేసేయమని ఇస్తా అని చెప్పినాము. అయితే మా తప్పుడు వెళ్ళలేవు పైసలు. ఈ ఆడికి ఆపేషన్ ఇప్పుడు మళ్ళీ పోయి మేము అడగలేము. ఆయన కూడా చేసిస్తలేడు, పిలిపియలేడు. మీరే న్యాయం చేయాలని అందరినీ కోరుకుంటున్నాం. ఎన్ని రోజులు అవుతుంది అడిగి పైసలు? పైసలు అడిగి అది ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది సార్. అప్పుడు ఆయన ఏముండే? ఆయన సర్పంచ్ ఉండే. అంటే సర్పంచ్ దీపిపోయిన విషయం ఇప్పుడు మళ్ళీ పోయి మేము అడగలేము. ఆయన కూడా చేసిస్తలేడు, పిలిపియలేడు. మీరే న్యాయం చేయాలని అందరినీ ఎకరన్నర భూమి చేసుకున్నాడు. దౌర్జన్యంగా ఇప్పుడు చేయమంటే చేయకస్తలేడు. మాకు అన్యాయం చేయమని చేసిండు సార్. ఎందుకంటే మమ్మల్ని మా అందరూ ఏడుకుంటాం. మమ్మల్ని మాకేమి తెలియదు సార్. మా నాయన ఉండదు ఏదో గోల్మాలు చేసి పడదేంగాడు. మాకేం తెలియదు. మాకు ఏమైనా పైసలు అడిగిందా? పైసలు 3 లక్షల రూపాయలు అడిగిండు. 3 లక్షల రూపాయలు అడిగితే ఇస్తామన్నాము. అయితే అప్పుడు లోపల మా నాన్నగిన చనిపోయాడు. మరో తర్వాత మేము పోతే ఇక అప్పుడు నేను ఇయ్య, అప్పుడు మీరు వచ్చారు మరి ఇప్పుడు నేను ఇయ్య అని అన్నాడు. అయితే మీ సపరంగా సైలెంట్గా మాట్లాడినాం. మరొకసారి పోతే మరిస్తా అన్నాడు. ఆ పైసలు తీసుకురాపోండి, ఆ కాగితాలు తీసుకురాపోండి, ఇవి తీసుకురాపోండి అన్నాడు. అయితే నేను వేరేకి అమ్మినా అన్నాడు. అయితే మేము అది అట్లాగే సపరంగా మేము ఊరుకున్నాం. అయితే ఇంకా వాళ్ళు మధ్యలో ఉన్న వాళ్ళకి తొలకపోయినాము. తొలకపోతే ఇక అట్లా కదా అని చెప్పిండు. చెప్పి తగిన వాళ్ళు ఇన్నకస్తలేరు. ఇన్నకపోయాక సక్కడం ఇప్పుడు మెడికల్ సెవెంత్ ఆయన అమ్మిండంట. మళ్ళీ ఇక్కడ ఇది కనకరాజుకు ఇక అమ్మిండంట సార్ ఇక్కడ ఇప్పుడు మా భూమిని. అయితే అక్క వాళ్ళకి ఇలా కమెంట్ అక్క మాకు ఏం సమ్మర్ కాలేదు. ఇక్కడ మాకు ఏం సమ్మర్ కాలేక సపడంగా ఒకసారి కొట్లాడినాం. కొట్లాడితే ఇంటికి తగిన మమ్మల్ని బెదిరించిండు, తిట్టిండు మమ్మల్ని. ఆనలాగిన పోయినాం, ఎండలాగిన పోయినాం కానీ మాకు ఏం జరగలేదు. మాకు పని సపడంగా తిరిగి చాలా అయింది. మధ్యలో ఉన్న వాళ్ళకి మాకు ఎవరు ఎప్పుడైనా ఇంటికి పోతేగినా రాకస్తలేరు. మా మధ్యలో ఉన్న వాళ్ళకి మోసం చేస్తుంది మమ్మల్ని. మీకు అన్యాయం జరిగిందని మాకు చెప్తున్నారా లేకపోతే ఎవరైనా చెప్పమంటే చెప్తున్నారా? మాకు జరిగిందని మేము చెప్పుకుంటున్నాము. మాకు జరిగింది సార్. మాకు